నిండు సభలో వస్త్రాలు విడిచిపెట్టేంత తెగింపు, లోకాన్నంతా వదిలేసేంత భక్తి. ఆమెనే అక్క మహాదేవి. కర్ణాటకలోని ఉడుతడిలో జన్మించిన ఆమె చిన్న వయసు నుంచే మల్లికార్జునుడినే తన భర్తగా భావించింది. కాని ఆమె అందాన్ని చూసి ఆశపడ్డ కౌశికుడు అనే రాజు ఆమెను బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అయినా ఆమె మాత్రం శివుడే నా భర్త అని తరచూ చెబుతూనే ఉండేది. ఒకరోజు సభలో కోపంతో కౌశికుడు, అయితే ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? నీ ఒంటిమీద ఉన్నదంతా నేనిచ్చిందే, అవి కూడా విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఆ క్షణంలోనే అక్క మహాదేవి ఆభరణాలు, వస్త్రాలు అన్నిటినీ విడిచిపెట్టి బయటికి నడిచిపోయింది. ఎందుకంటే ఆమెకు ఈ లోకబంధం కన్నా శివబంధమే సత్యం. చివరికి శ్రీశైల సమీపంలోని కదలీవనంలో తపస్సు చేస్తూ శివుణ్ణి ఒక రూపంగా కాదు, అంతటా నిండిన పరమసత్యంగా అనుభవించింది.